చూద్దాము. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మురళీధర్ గారు. ఏందన్నా ఇట్లనేనా? మటన్ ఉడకలేదంట ఈరోజు కన్వెన్షన్ లా, తెలుసా? అయినా నాకు ఫరక్ పడదు, ఆయన అలా ఉన్నారు. ఓకే, సో ఇదే నీకు సర్ప్రైజ్ ఈరోజు, నీకు ఆయనే నీ టిల్లు. మా మురళీధర్ గారు కూడా గత కొన్ని రోజుల నుంచి వస్తున్నారు, బట్ మాట్లాడారో లేదో తెలియదు. నిన్న మాట్లాడినట్టున్నారు. అదే రెస్పాన్స్ విజిల్స్ తో వస్తుందంటే మామూలుగా ఉండదు మరి. అది వెల్కమ్ మురళి గారు. స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. మాట్లాడండి. ఇక్కడ రండి, సెంటర్ లోకి రండి. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, మనసు పరవశిస్తుంది, తను పులకిస్తుంది. ఆట 19 మహాసభలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత పెద్ద వేదిక మీద నేను మీ ముందర నిలబడటం ఆ దైవం యొక్క కృప, నా తల్లిదండ్రుల ఆశీస్సు. ఎంతోమంది పెద్దలు ఆశీర్వదించారు, చాలామంది ప్రశంసించారు, నన్ను ఇలాగే కొనసాగాలని అభిలషిస్తున్నారు. నా శాయశక్తుల ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తారని, మెప్పిస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఏంటి ధన్యవాదాలు? ఒక డైలాగ్ కూడా చెప్పాలి మాకు. ఇంత దూరం వచ్చి హైదరాబాద్ నుంచి ఇంత 2 ఫ్లైట్లు మార్చి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనం ఒక డైలాగ్ చెప్పకపోతే ఎట్లా? అక్కడ మీరు నడుస్తుంటేనే విజిల్స్ పడ్డాయి. డైలాగ్ చెప్తే క్లాప్స్, విజిల్స్, అంతా హగ్స్ కూడా వస్తాయి మీకు. అట్లుంటది మనతో. అదే ఫెంటాస్టిక్. సో కాసేపు ఆవిడనే మీరు రాధిక అని అనుకొని, నువ్వు నిజంగానే క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక అనే డైలాగ్. నా జీవితంలో డిజిటల్ సినిమా అద్భుతమైనటువంటి ఒక ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి సందర్భము. దానికి తోడుగా బలగం సినిమా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ నాకు పరిచయం చేసినటువంటి గొప్ప సినిమా. భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, ఇలాంటి సినిమాలతో అనిల్ రావుపూడి గారు నన్ను మరింత పైకి తీసుకొచ్చారు. అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్తావు రాధిక నువ్వు? కాదు, ఫస్ట్ నేను ఎవరో గుర్తున్నాను, మన ఇద్దరం కలిపి ఒక సినిమా చేసాం, గుర్తుందా మీకు? ఏం సినిమా అది? ఇంకో ఇట్లుంటది అట్లుంటది మనతోని. సినిమా చేసాం, గుర్తుందా మీకు? శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని చెప్పేసి ఒక సినిమా చేశాం ఇద్దరం, అని నాగల నేను. అయ్యయ్యో, అంతే. థ్యాంక్స్ అండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్పాలి? రండి. ఐఎమ్ రియలీ సారీ. అదేంటి బ్యాక్ స్టేజ్ నుంచి వెళ్ళిపోతున్నారు? హలో నాన్నగారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? ఓకే, డన్. కొంచెం ప్యాంట్ లూజ్ అయిందంట, టైట్ చేసుకొని వెనక నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ అనన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నీతో ఇంకా కాసేపట్లో మళ్ళీ పని ఉంటుంది, కాసేపట్లో మళ్ళీ మాట్లాడతాం. ఎవరది? థ్యాంక్ యూ. అనన్య చూడాలని అనుకుంటున్నారా? థ్యాంక్ యూ. అది ఏయ్ అనన్య ఫ్యాన్స్ ఒకసారి మళ్ళీ. ఓకే, సో కాసేపు వాళ్ళందరితో పాటు కూర్చొని షోని వీక్షించవలసిందిగా కోరుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనన్య. థ్యాంక్ యూ గైస్. మరి ఎస్, ఎంటర్టైన్మెంట్ లో భాగంగా ఇప్పుడు మన ఆట 19th కన్వెన్షన్ లో కాసేపు